మరి సాకు చెప్పి సైడ్ అయిదాం అనుకుండో లేకుంటే ఇదే కారణం అంటే ఇని సైలెంట్గా ఉంటారు అనుకున్నాడో గాని సీఎం చెప్పిన ఓ ముచ్చట మీద సీరియస్ గా నెగిటివ్ కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అపాయింట్మెంట్ దొరకలేదనుకుంటా రేవంత్ రెడ్డి సార్ అన్న మాటలకు ఇట్లా కౌంటర్ల ట్రీట్మెంట్ ఇస్తున్నారు జనము. కవర్ చేస్తున్నా అనుకొని ఇంకా కొలాటరల్ డ్యామేజ్ చేసుకున్నట్లా కాంగ్రెస్ వాళ్ళ తర్వాతనే ఇవ్వాలైనా ముఖ్యమంత్రి 30 నెలలైనాక ఇప్పుడు తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు పెంపు మీద గంపగుత్తగా మాట్లాడదాం అనుకుంటాట రేవంత్ రెడ్డి సారు. ఇంత వడాపాదిని సావోటు దాకుట ముచ్చట ముంగటేసుకుందామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను అపాయింట్మెంట్ అడిగితే ఇస్తనే లేడట. అందుకే అపాయింట్మెంట్ కోసం లేఖ రాసిన అని చెప్పుకొచ్చిండు కదా సీఎం సాబు. ఇదే రేవంత్ రెడ్డి సార్ ప్రతిపక్షంలో ఉండగా తుమ్మిడిహట్టి ఎత్తు వెంచి కడతాము అని అంతెత్తు మాట్లాడిండు. ఇప్పుడు పవర్లకు వచ్చి ముద్దుగా 3 ఏళ్లకు దగ్గరకు వస్తుండగా ఒక్క అడుగు కూడా ముంగటికి వాళ్ళే. ఏమాయని అడిగితే దేవేంద్ర ఫడ్నవీస్ దేక్తనే లేడు, అడిగిన అపాయింట్మెంట్ ఇస్తలేడు, దానికోసం ఉండకుండా ఉత్తరం రాసిన అని చెప్తున్నాడు. అయ్యా సీఎం సారు, ఈ కాలంలో అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ ఫోన్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది కదా, అదెందుకు ట్రై చేస్తలేరు తమరు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు అని మేము చేస్తున్నాడు జనాలు. అయినా మహారాష్ట్రలో సర్కారు ఉన్నది బీజేపీ, మీది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి పార్టీల పంచాదుల్ని మనసులో పెట్టుకొని పబ్లిక్ తిప్పల కంటే పాలిటిక్స్ ఎక్కువ అనుకోని ఇట్లా అపాయింట్మెంట్ ఇస్తలేరా? మరో మాట మీరు చెప్పేది ఉంటుంది, మోడీ సారు నేను బాగా క్లోజే, కలిసి పనిచేద్దాం దాని పబ్లిక్గానే నాకు ఆఫర్ ఇచ్చిండు మీ మోడీ అని. ఆ మాట చెప్తున్నాను అపాయింట్మెంట్ దొరికేది కావచ్చు అనుకుంటా ఇంకొందరు అరుచుకుంటున్నారు. అయినా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు అని అంటే అది తెలంగాణను అవమానించినట్టే కదా, ఓ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినట్టే కదా. ప్రాజెక్టుల గురించి కూడా కూర్చొని మాట్లాడుకునే తందుకు టైం ఇస్తలేరంటే అంతల్కా గాని వస్తున్నాం అమరాలకు. ఇంత చేస్తుంటే ఎందుకు ఇట్లా తక్కువ చూసుడు అని లడాయి చేయకుండా అపాయింట్మెంట్ ఇస్తలేడు అని లైట్ తీసుకునుడేంది అని అనుకుంటే గట్టిగానే అడగబట్టిరు జనాలు. ఏమో మరి ఆయనతో ఈ కౌంటర్లకు కూడా కవర్ డ్రైవ్ ఏదైనా ప్లాన్ చేస్తారు కావచ్చు సీఎం సార్ అనుకుంటా డైరెక్ట్గానే పోస్టులు వేస్తారు జనాలు. సొంత రాష్ట్రానికి ఇంకా చక్కగా రాజధాని గట్ట శాత కాదు కానీ మన తెలంగాణకు వచ్చి నవనిర్మాణం చేస్తారట. మా రాష్ట్రంలో మస్తు పార్టీలు ఉన్నాయి, ఏమన్నా ఉంటే మాది మేము నవనిర్మాణం చేసుకుంటాం కానీ ముందు మీరు మీ సెక్రటేరియట్లో రిపేర్లు చేయించుకోర్రి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మా రాష్ట్రాన్ని ఎక్కిరిచ్చిర్రు, మీరు ఈడ కొత్త వైభవం తెస్తారా? అగో ఏమైంది భార్గవి అంతగానం గుస్సా అవుతున్నావు అంటారా? మ్యాటర్ చెప్తే మీరు నాకు డబల్ తిడతారు. తెలంగాణ వచ్చిందన్న బాధల 11 రోజులు అన్నం తినకుండా ఉపాసం ఉన్న పెద్ద మనిషి పవనాలు ఇవాళ తెలంగాణలో భోజనాలు పెట్టించి నవనిర్మాణ సంకల్ప సభలు పెడతాడట. మోతేవారి మొగాయన ముందు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి చక్కగా సచివాలయం నిర్మాణం చేసుకుని అటెన్కైడ నవనిర్మాణాలకు నవధాన్యాలు పోసి భూమి పూజ చేద్దురు తీయుండ్రి. నువ్వు సినిమాల హీరోవేమో గాని మా తెలంగాణలో ఇంటికో హీరో ఉన్నాడు. తెలంగాణ వచ్చినందుకు ఎన్ని మసిబట్ట మాటలు అన్నవో, నువ్వు పవర్లకు వచ్చినాక కళ్ళు మండి ఎన్ని కామెంట్లు చేసినవో మర్చిపోయినా అనుకున్నావా? ఇట్లా అనుకుంటా జనసేన అని జానీని అరుచుకుంటారు ఇక్కడ జనాలు. ఈయననేమో ఇగరంగా ఇళ్ళకి సభ పెడతా అని ఇచ్చులు కచ్చికాయలు అంటాడు. ఇలా పార్టీ లీడర్లేమో ఇక్కడనే వండుకుంటా తెలంగాణ ఉద్యమకారుల్ని జర్నలిస్ట్ని నోటికి ఎంత వస్తుందో తిడతారు. ఒక పారు నోరు జారితేనే అంత ఒక్కటే రౌండ్ అప్ చేస్తే జడుచుకొని జాడా పత్తా లేకుండా వేరు. మళ్ళీ ఏం పొడుద్దామని సారు నవనిర్మాణం ఈడ. అయినా కోనసీమ కొబ్బరికాయలకు తెలంగాణ డిస్టి దాకిందని ఏడ్చుకుంటూ డైలాగులు దంచికొట్టిన ఆయనవు ఇవాళ మా తెలంగాణకు నడుచుకుంటూ వచ్చి నవనిర్మాణం తెచ్చుడేంది సారు? అయినా మాది మేము మీది మీరు అని పొయ్యిలు ఏర్పడ్డాక దేనికి సార్ ఇంకా మీకు మాకు సోపతి? ముందు మీరు వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లా మీ అమరావతిలా మీ ముఖ్యమంత్రి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలంలో అక్కడి క్యాపిటల్ మునుగుడే ఉంటది కథ. మీ సెక్రటేరియట్లు బాగు చేసుకోర్రి. వెనకసిరి కథలు వాడొచ్చు అనుకుంటా గుస్సాగా పెట్టిర్రు. పవన్ కళ్యాణ్ నవనిర్మాణం సభ గురించి ఎరకైనోళ్ళు రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అన్నట్టు మీరు కూడా రావచ్చు పోవచ్చు, ఇక్కడ సినిమాలు చేసుకోవచ్చు, ఇల్లులు కట్టుకొని ఇగరంతో బతకొచ్చు. ఆందాక మంచిదే గాని ఆడనే మంది పార్టీలతోని పొత్తు కూడితే గాని ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నీ రాజకీయాలు ఈడేం పనికి వస్తాయి అనుకుంటే ఇచ్చి పాడేస్తుర్రు కాటమరాయిని కథలు చూసిన జనాలు.